చికెన్ బిర్యానీ చెప్పాను కదా, రైస్ వేస్తాం. ఫస్ట్ రైస్ నానబెట్టుకోవాలి. ఇది 1/2 kg గ్లాస్. పావు కేజీ గ్లాస్ అంటే 1/2 kg బియ్యం వేస్తాను నేను. 1/2 kg, 1/2 kg చికెన్, 1/2 kg బియ్యం వేసి ఇది నానబెట్టాను. మనం ఫాలో చేసే ముందు బియ్యం నానబెట్టి ఉంచుకోవాలి. బియ్యం మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలి. బియ్యం నానబెట్టాలి. బాస్మతి రైస్ బిర్యానీకి కావాల్సినవి మరాఠీ మొక్క, షాజీరా, లవంగం, ఇది పలావ్ పువ్వు, తర్వాత ఏమో ఇది ఏంటంటారా మరాఠీ మొక్క, స్టార్ అనాస, చెక్క, ఇలాచి, ఇవి మసాలా దినుసులు. దీంట్లోనేమో చెప్పాను కదా ఇందాక, ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, ఇలాచి, తర్వాత ఏమో స్టార్ అనాస, తర్వాత ఏమో బిర్యానీ పువ్వు ఉంటుంది కదా, రెడ్గా ఉంటుంది కదా, అనాస పువ్వే దాన్ని కూడా అంటారు. అనాస వేసి మిక్సీ పట్టుకుని పౌడర్ ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ పౌడర్ అది దాంట్లో వేసుకుంటే, అనాస పువ్వు వేసుకుంటే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. అందుకే వేసి పెట్టాను. బిర్యానీ మసాలా ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గ్లాస్ పెరుగు, 1 గ్లాస్ పాలు. పాలు ఎందుకని చాలా మందికి డౌట్ రావచ్చు. ఈ పాలు వేయటం వల్ల మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఉంటుంది. మనకు సాయంకాలం కాదు, మర్నాడికి కూడా మనం ఒకసారి కొంచెం నీళ్ళేసిలో వెచ్చపెట్టుకుంటే పొడి పొడిగా అంటుకోదు అసలు. అందుకోసం పాలు వేస్తాను నేను. ఇది పెరుగు మీద మేగడ, కంపల్సరీ మేగడ. అంటే ఆప్షనల్ అనుకోండి, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోవట్లేదు. మాకు మాత్రం మేగడ కంపల్సరీ ఉండాలి. పెరుగు మీద మేగడ, రాత్రి తోడేసి పెరుగు మేగడ. ఈ మాత్రం సైజు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, ఒక 10 పచ్చిమిర్చి. అంటే మీరు ఇష్టాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి చేసుకోండి. మా ఇష్టం ఏంటంటే కొంచెం కారంగా తింటాం కాబట్టి 10 పచ్చిమిర్చి చేశాను. అంత కొత్తిమీర, ఇంత పుదీనా, ఇంత కరివేపాకు వేసుకోవాలి. కానీ నా దగ్గర పుదీనా, కరివేపాకు 2 లేవు, కొత్తిమీర 1 వేస్తున్నాను. అయినా సరే బిర్యానీ ఫ్లేవర్ ఎక్కడ తేడా రాదు, చాలా బాగుంటుంది. నేను చేస్తాను. ఆయిల్ వేస్తాను. రెండు తరగతిలో ఆయిల్ వేసాను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
ఇది కరిగే వరకు కొంచెం ఇంకా ఆయిల్ రెండు వేడిపోయి మసాలా చేసిందా చెప్పాను కదా. షాజీరా మాత్రం ఎక్కువ వేసుకోండి, ఒక ఫుల్ స్పూన్ వేసేయండి. చాలా మంది కొంచెం వేసుకుంటారు, హాఫ్ స్పూన్ అలా వేసుకుంటారు, కానీ మనం ఫుల్ స్పూన్ వేసుకుంటాం. ఇది చూడండి ఇదంతా షాజీరా చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. మసాలా దినుసులు వేగినాయి. ఇప్పుడు పచ్చిమిర్చి 10, ఆయిల్ ఇది కలిపి రెడీ చేస్తాం కదా ఇట్లాగా. పచ్చిమిర్చి చెక్క వేగలేదని వేగుతుంది, ఈ లోపల మనం ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇందా చెప్పాను కదా, ఆనియన్స్ మీద ఇప్పుడు కూడా మీరు సాల్ట్ వేసుకుంటే కమ్మి మాకు ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను. 2 స్పూన్లు వేసుకోండి, బిర్యానీ కదా. ఈరోజు మా ఆయన గారు కూడా కూరలు తెచ్చారు, ఏం కూరలు తెచ్చారో చూద్దాం, దాన్ని బట్టి వంట చేసుకోవచ్చు. ఏం తెచ్చారు? సండే స్పెషల్ కైమా. వావ్, కైమా నా ఫేవరెట్. కైమా చాలా 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 ఇష్టం. ఇది గిన్నె వేసుకోవచ్చు. ఇది భద్రంగా ఎలా మడతపెట్టి దీన్ని ఇలా మడతపెట్టేసి ఇలా కవర్లో పెట్టి పడేద్దాం. పైనుంచి ఇసిరేద్దాం. ఓకే, ఇది అయిపోయింది. ఇంకోటి ఏం తెచ్చారు? చికెన్ 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 కర్రీ, చికెన్ బిర్యానీ. ఇది చికెన్ తెచ్చారు. ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఒక్కసారి కైమా కడుగుతాను. ఫస్ట్ పెట్టి తీసుకుని చాలాసేపు కడుక్కోవాలి. మటన్ కీమా మా పెద్దోడు చికెన్ తింటాం, అందుకని వాడికి నాకు అందరికీ కైమా ఉంది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే చికెన్ బిర్యానీ చేస్తాను. ఇలా తీసిన తర్వాత మళ్ళీ నీళ్ళు కూడా తీసేస్తున్నాం. నీట్గా ఉంచుకుంటే బాగుంటుంది. ఇది కైమా కడగడం అయిపోయింది. 1/2 కేజీ కైమా, ఇది 1/2 కేజీ. ఇప్పుడు చికెన్ కడుగుతా. ఈ కవర్ కూడా ఇంట్లో పెట్టాను. సరే తుక్కుట్లో పెట్టేది. డస్ట్బిన్లో పెట్టే.
మీ గదిలో పెట్టినా డ్రెస్సింగ్ టేబుల్లోనే చూడండి తెలుగులో. ఏదైనా పర్లేదు, ప్లస్ అన్న డబ్బా రెండు ఏదో తీసుకోండి, మీకు నచ్చి తీసుకోండి. మా ఇంటి కట్టుకోవాలి ఇంకొక పిల్ల ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. చేతుడుకుని ఇప్పుడు ఇదేంటంటే బిర్యానీ కోసం మసాలా నేను ఇప్పుడు కూడా అప్పటికప్పుడు పట్టుకోకుండా కొంచెం ఎక్కువ పట్టుకుంటాను. ఇందులో ఏం వేసానంటే ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, ఇలాచి వేసాను. ధనియాలు, జీలకర్ర, లవంగం, చెక్క, ఇలాచి వేసి మిక్సీ పెట్టేస్తాం. బిర్యానీ మసాలా మనకి అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ ఇలా బిర్యానీ మసాలా రెడీగా ఉందనుకోండి, 5 నిమిషాలు బిర్యానీ చేసుకోవచ్చు. బిర్యానీ అంటే పెద్ద గణనం కాదు. కొంచెం ధనియాలు వేస్తాను, ఎందుకంటే మసాలా ఘాటు ఎక్కువైపోతుంది. కొంచెం ధనియాలు వేసాం అనుకోండి, ఘాటు చచ్చిపోతుంది. ఓకే, మిక్సీ పట్టుకోవచ్చు. మిక్సీ ప్లగ్ ఎక్కడ పోయావు? ధనియాలు, జీలకర్ర చెప్పాను కదా, లవంగం, చెక్క, ఇలాచి అని చెప్పాను కదా, దాంట్లో స్టార్ అనాస ప్లస్ బిర్యానీ పువ్వు అంటాం కదా, అది కూడా వేసి పట్టుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బిర్యానీ. మనం ఇక్కడ చేస్తుంటే 4 వీధులు అవతల వరకు వస్తుంది మసాలాలో. అబ్బో ఎవరు బిర్యానీ చేసుకుంటారు కదా అందరూ అంటారు. తెలుసు ఎంత అందంగా కలర్. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని మనం ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ గాజుతో వేసుకోవాలి, అట్లా ఫ్లేవర్ బయటకు పోకుండా ఉంటుంది. ఇది ఓన్లీ బిర్యానీకి మాత్రమే, కర్రీకి వేరే చేస్తాను. ఇది బిర్యానీ మసాలా రెడీ అయింది చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర అయిపోయింది. బిర్యానీ మసాలా కూడా రెడీ చేసుకున్నాను. షాజీరా, దీన్ని ఏంటంటే మరాఠీ మొగ్గ, ఇలాచి. ఎలా అంటే నేను చేసేది 3 గ్లాసులు బియ్యం అంటే 3/4 కేజీ బియ్యానికి ఒక స్పూన్ తోటి 1 స్పూన్ షాజీరా, ఇగో చెక్క ఈ మాత్రం సైజు అంటే ఇంత ముక్క చెక్క, 5 లవంగాలు ఇలాచి వేసాను, ఒక అరడజను మరాఠీ మొక్కలు వేసాను, ఒక అరడజను లవంగాలు వేసాను, ఈ స్టార్ అనాస 2 వేసాను. ఈ పువ్వు దీన్ని ఏంటారు, దీని ఏదో పువ్వు అంటారు, పలావ్ పువ్వు అంటారు మేము. కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి చిన్నది వేసుకోండి. ఇది చిన్నది వేసాను నేను కూడా. కొంచెం బిర్యానీలో మసాలాలో ఉంది కదా, అందుకు కొంచెం వేసాను. ఇలా అన్నీ తీసుకుని ప్లేట్తో రెడీ పెట్టుకుంటే ఫాస్ట్గా చేసుకోవచ్చు. మరిపల్లు
కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ బాగా వేగిందంటే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకెప్పుడు కూడా మనం బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే మసాలా దినుసులు తక్కువ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎక్కువ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు అర కేజీ 3/4 కేజీ బియ్యానికి అర కేజీ చికెన్ వేస్తాను నేను. ఆ చికెన్ లో కాజు కూడా తీస్తాను, పక్కకి ఉన్నాయి ఇది కూడా వేసాను. అర కేజీ కూర కూడా వేసాను. మగ్గాలి, ఇంకో పావు గంట టైం పడుతుంది. ఏంటంటే మాంసంలో నీరంతా బయటకు రావాలి, తర్వాత మాంసంలో నీచు వాసన అంతా కూడా పోవాలి కాబట్టి ఒక పావు గంట సేపు పడుతుంది. బాగా మగ్గిద్ది. దీంట్లో దీంట్లో ఒక స్పూన్ మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఒక స్పూనే కాకపోతే 10 కప్ స్పూన్. మసాలా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం స్టవ్ చేతిలో కొద్దిగా కొంచెం కలప. సరే, గరం మసాలా కూడా వేగిపోయింది కదా, మేగడ చెట్టు కదా, రాత్రి 1 లీటర్ పాలు తోడెట్టేసిన మేగడ అంటే పెరుగుతో పాటు ఇది పెరుగు. చెప్పాను కదా, ఒక గ్లాస్ పాలు.
ఇప్పుడు మనం కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా కొద్దిగా వేసుకుని ఒక పావు గంట సేపు ఈ మాంసం ఈ పెరుగులో ఉడికి ఈ పెరుగంతా కూడా మాంసాన్ని పీల్చుకుని మాంసం పెరుగుని పీల్చుకున్న తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకుని మనం బియ్యం వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకున్నాను. చికెన్ బిర్యానీ అని చెప్పి ఒక 2 కేజీలు బియ్యం వేసి ఒక పావు కేజీ చికెన్ వేసారు అనుకోండి, బాగోదు. అలా చేయకూడదు. కేజీ బియ్యానికి 1 కేజీ చికెన్ కంపల్సరీ ఉండాలి. కాకపోతే నాకు ఏంటంటే కేజీ బియ్యం ఒక ఎక్కువైపోతాయి, అందుకు 3/4 కేజీ బియ్యం చేసుకుంటున్నాను. 3/4 కేజీ మాకు 2 పూటలకు వచ్చేస్తుంది మా 5గురు తిని. అందుకని నేనేం చేస్తానంటే 3/4 కేజీ వండుకుంటాను. ఎప్పుడు ప్యాకెట్ తెచ్చినా 3/4 కేజీ బియ్యం ఉంటాను. చికెన్ కనీసం పెరుగు పాలు అంతా దగ్గరికి అవ్వక్కర్లేదు, కానీ కనీసం ఆ పైన సరిపోదు. కొంచెం దగ్గర పడుతుంది కదా, కొంచెం పెరుగు పాలు కొంచెం దగ్గరికి అయ్యేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని కొద్దిగా దయ్యే వరకు అంటే ఒక గంట పట్టేస్తుంది. మళ్ళీ మనం వాటర్ తగ్గించేసుకోవాలి. రొయ్యల బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అన్నీ వచ్చినాం. అన్నీ చేస్తాను. ఒక్కొక్కటి పెడుతుంటాను చూడండి. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరు. పెరుగులోని పాల్లోని ఉడకడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి ఎందుకు నేను కలుపుతున్నానంటే, ప్రతిసారి కలుపుతూ ఎందుకుంటున్నానంటే ముక్కలు విడవలే కదండి, పెరుగు వేస్తాం కదా, పెరుగు మేగడం ఉంటుంది కదా, అట్టుకుంటుందని భయంతో కలుపుతూ ఉంటాం. నేను దీంతో 3 గ్లాసులు బియ్యం వేసాను కదా, 3 గ్లాసులు అంటే హాఫ్ వేసాను. 3 గ్లాసులున్నర వేసాను నేను. అంటే 3/4 కేజీ అంటే 3 గ్లాసులున్నర అంటే 3/4 కేజీ. ఇప్పుడు 3 గ్లాసులున్నర బియ్యానికి మనకి ఎన్ని అవుతాయి అంటే డబల్ అంటే 7 గ్లాసులు అవుతాయి. మూడు గ్లాసులున్నర బియ్యం కంటే 7 గ్లాసులు నీళ్ళు వేయాలి కదా మనం కంపల్సరీ. కానీ నేను పెరుగు గ్లాసు పాలు గ్లాస్ వేసాను కాబట్టి 2 గ్లాసులు తీసేయండి. అంటే 7లోంచి 2 తీసేస్తే 5 గ్లాసులు మనం నీళ్ళు వేసుకోవాలి. ఇందులో ఎందుకంటే మనం రైస్ కడిగి నానబెట్టాం కదా, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది. ఒక గ్లాస్ పెరిగేసాం, గ్లాస్ పాలు వేసాం కాబట్టి అది కూడా చందు కాబట్టి
పరిగిపోయింది. చేస్తా చూడండి. చెత్త ఇక్కడ చెత్త వేస్తే చూడిపోతున్నాం. పెట్టు నిద్ర పెట్టు. బిర్యానీ అయిపోయింది చూడండి. చూసారు ఎంత అందంగా మెతుకులు ఇలా పెట్టు. నిద్ర పెట్టు. ఎంత అందంగా ఉన్నాయి మెతుకులు. అదిగో సేమియాలాగా ఉన్నాయి చూసారా. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకోవచ్చు. చెప్పాను కదా ఇందాక నేను పాలు పెరుగు వేస్తే ఇలాగ మెతుకు అంటుకోదని చెప్పాను కదా. చూసారా ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగుందో. మా లక్కీ గాడ్ వెయిటింగ్. అదిగో చూడండి. చికెన్ బిర్యానీ చూసారా ఇలా మెతుకు అంటుకోకుండా సేమియాలో ఎంత పొడుగుతుందో చూడండి. మెతుకు చూసారా ఎంత పొడుగుందో. అంత బాగుంటుంది అనమాట. మీరు కంపల్సరీ పెరుగుతో పాటు పాలు కూడా వేసుకోండి. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మెతుకు అంటుకోదు. ఒకవేళ మీకు ఏమైనా మిగిలిపోయింది అనుకోండి, ఈరోజు తినగా మిగిలిపోయింది అనుకోండి, మర్నాడు నేను ఏం చేస్తానంటే మీరు అంతా హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మర్నాడు వేసిన తర్వాత మీరు తినే ముందు దాన్ని మళ్ళీ ఒక 7 గిన్నెలో వేసుకుని ఆ బిర్యానీ అందులో వేసుకుని నేను 7 చుక్కలు అలా చిలకరించి చిన్ని మట్టి పెట్టి మూత పెట్టండి. మళ్ళీ ఫ్రెష్ బిర్యానీలాగా అయిపోద్ది. ఇలాగే ఉంటుంది. మళ్ళీ రేపు కూడా టేస్ట్ మారుతాం, ఇది మారుతాం. ఇది చికెన్ బిర్యానీ రెడీ. మటన్ కీమా రెడీ. మేము భోజనం చేస్తాం. ఓకేనా? బాయ్.